ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షులుగా మన్నం ప్రసాదరాజు నియామకమైన సందర్భంగా పలువురు ఆయనకు జిల్లా పార్టీ కార్యాలయంలో శుభాకాంక్షలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు షేక్ సైదా ఆధ్వర్యంలో ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు షేక్ సైదా, ఎస్సీసీఎల్ నాయకులు ఉద్దని మల్లికార్జున్, రసూల్ తదితరులు పాల్గొన్నారు. కొంచెం డౌన్ చేయండి అంతే ఉండండి. క్లాప్స్ కొట్టండి. ఇందాకన్నా రెండు ఒకేసారి ఫోటోది వెంకట అందరూ ఒకసారి చూడండి. ఒక్క సెకండ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎస్సీసీఎల్ కాంగ్రెస్ పార్టీ విభాగం అధ్యక్షుడు డాక్టర్ అనిల్ కుమార్ గారు, అలాగే ప్రకాశం జిల్లా డిసిసి అధ్యక్షుడు సైదా గారు, మల్లికార్జున్ గారు ఆంధ్రప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్ ఎస్సీ విభాగం, వీళ్ళందరూ కూడా నేను కాంగ్రెస్ పార్టీలో 35 సంవత్సరాలు వివిధ పదవుల్లో యూత్ కాంగ్రెస్సు, టౌన్ కాంగ్రెస్సు, స్పోక్స్ పర్సన్ ఇలాగా చాలా పదవుల్లో పనిచేశాను. నేను చాలా సిన్సియర్గా అందరినీ కలుపుకొని పోయి మనస్తత్వం కలిగిన వాడిని. ఏ సమస్యలు వచ్చినా అక్కడికి వెళ్ళి నేను పనిచేస్తాను కాంగ్రెస్ పార్టీ తరఫున. నా పని విధి విధానాన్ని గమనించి నాకు ప్రకాశం జిల్లా ఎస్సీసీఎల్ విభాగ అధ్యక్షుడిగా పదవి ఇచ్చినందుకు ముందుగా స్టేటు ప్రెసిడెంటు డాక్టర్ అనిల్ కుమార్ గారికి, అలాగే ముఖ్యంగా తమ్ముడు స్నేహితుడు ప్రకాశం జిల్లా డిసిసి అధ్యక్షుడు సైదా గారికి, మల్లికార్జున గారికి, ఇక్కడున్న ప్రతి పెద్ద నాయకులకు, కొప్పుల రాజు గారికి, శర్మారెడ్డి గారికి ముఖ్యంగా అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మీరు నా మీద పెట్టినటువంటి నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో దుర్వినియోగం చేయకుండా, ఒమ్ము చేయకుండా కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వచ్చే విధానంగా, కాంగ్రెస్ పార్టీకి ఒక ఎస్సెట్ ఎస్సీ విభాగం, ఎస్సీలు కాంగ్రెస్ పార్టీ వైపే ఉంటారు, ఎస్సీలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తారు, ఎస్సీలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారని ఈ దుష్టశక్తులు బీజేపీ, అలాగే కూటమి చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ ఎస్సీ కులాన్ని విభజించి ఒకరికొకరికి సంబంధాలు లేకుండా దూరంగా పెట్టే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇవన్నీ కూడా చాలా తప్పుడు నిర్ణయాలు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీలని ఎప్పుడో ప్రేమించి వాళ్ళకు ఉన్నటువంటి ఎస్సీ రిజర్వేషన్ని ఇంప్లిమెంటేషన్ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎస్సీల పక్షాన్ని నిలబడింది కాంగ్రెస్ పార్టీ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎస్సీలకి ఏమైతే రైట్స్ ఇచ్చారో, ఏమైతే అధికారాలు ఇచ్చారో అవన్నీ కూడా తూచా తప్పకుండా ఫాలో అయింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. అందుకనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దయ వల్ల ఈ భారతదేశానికి రిజర్వేషన్ వచ్చింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దయ వల్ల ఈ భారతదేశానికి రాజ్యాంగం వచ్చింది. ఈ రాజ్యాంగానికి కట్టుబడినటువంటి కాంగ్రెస్ పార్టీలో నాకు ఈ పదవి ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.
దీన్ని ఖచ్చితంగా మీడియా మిత్రులు ఇప్పటి వరకు నేను స్పోక్స్ పర్సన్గా ఉంటే నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చారు. మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అదేవిధంగా అందరూ సపోర్ట్ ఇచ్చారు నాకు. ఇప్పుడు కూడా ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మీడియా మిత్రులు అలాగే ప్రతి నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలందరూ కూడా నాకు సపోర్ట్ ఇచ్చి అందరం కలిసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి ఎస్సీ విభాగాన్ని ఖచ్చితంగా పూర్వ వైభవాన్ని తీసుకొస్తానని మీ అందరికీ తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. మా రాష్ట్ర ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ అయిన డాక్టర్ చిలక అనిల్ కుమార్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వైస్ చైర్మన్ అయిన నేను మన జిల్లాకి ఎస్సీ డిపార్ట్మెంట్కి మన్నం ప్రసన్నరాజు గారిని ఎంపిక చేయటమే కాకుండా ఆయన గతంలో చేసిన సేవలన్నింటినీ పరిగణలోకి తీసుకోవటమే కాకుండా ఆయన నియోజకవర్గ ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో దళిత ఉద్యమాల మీద తిరిగిన అనుభవం, అలాగే రెడ్ క్రాస్ నందు సెక్రటరీగా పనిచేసిన అనుభవం, దళితులకు జరిగిన అన్యాయాల మీద కలెక్టర్ల దగ్గర ఫిర్యాదులతో పాటు వాళ్ళ సమస్యల పరిష్కార దిశగా పోలీస్ డిపార్ట్మెంట్తో మమేకమై వాళ్ళ సమస్యలు తీర్చిన విధానం, వీటన్నిటినీ పరిగణలోకి మేము తీసుకొని దళితుల యొక్క అభ్యున్నతికి పాటుపడే ప్రసన్నరాజు లాంటి వ్యక్తిని కనుక మనం ఎస్సీ డిపార్ట్మెంట్ తరఫున కనుక నియమిస్తే జిల్లాలో ఎస్సీ డిపార్ట్మెంట్ బలోపేతం దిశగా పయనించిద్దని, అలాగే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ శాతం దళితులే కాబట్టి వాళ్ళ అభ్యున్నతి దగ్గరగా చూసి అనుభవం గల ప్రతి ఊళ్ళో కూడా అతనికి సంబంధించిన తెలిసిన వ్యక్తులందరూ కూడా ప్రసన్నరాజు కనుక ఉంటే ఏదైనా సమస్యలు ఉంటే మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తామని చెప్పని వాళ్ళందరూ చెప్పడం జరిగింది. వీటన్నిటిని పరిగణనలోకి తీసుకొని మేము ప్రసన్నరాజు జిల్లా అధ్యక్షుడు కనుక అయితే కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ డిపార్ట్మెంట్ బలోపేతమయ్యే దిశగా అతనికి అడుగులు ముందుకేస్తాడని చెప్పని, అలాగే జిల్లా అధ్యక్షుడైన సైదా గారి ఆదేశాలు కూడా తీసుకొని తద్వారా జిల్లాలో ఎస్సీ డిపార్ట్మెంట్ అభివృద్ధికి కృషి చేస్తాడనే విధి విధానాలు గుర్తించుకొని ప్రసన్నరాజుకి ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా అపాయింట్మెంట్ ఇవ్వటం జరిగింది. ఈ యొక్క బాధ్యతలు తూచా తప్పగా పాటించి షర్మిలమ్మ గారి నాయకత్వాన్ని, అలాగే ఎస్సీ డిపార్ట్మెంట్ స్టేట్ అధ్యక్షుడైన డాక్టర్ చిలక అనిల్ కుమార్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న దాన్ని కూడా బలపరిచి పేరు తెస్తాడని చెప్పని మనస్ఫూర్తిగా నమ్ముతూ ప్రసన్నరాజుకి ఈరోజు ఈ బాధ్యతలు అప్పుచెప్పటం జరిగింది.